ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సృజన. ఇవాళ నేను వ్రతం పీట ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నానో చూపించబోతున్నా. ఇక్కడ యూఎస్ఏలో రెడీమేడ్గా వ్రతం పీట దొరకదు కాబట్టి అండ్ మనం ఇండియా నుంచి తెప్పించుకోవడానికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ పడతాయి. అండ్ మనము ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోవాలనుకున్నా కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్ట్స్ని సపరేట్గా తీసుకొని రావాలి కాబట్టి అది కష్టము. సో నేను ఇక్కడ వ్రతం పీట ఇక్కడే ఉన్న ఆప్షన్స్తోని తయారు చేసుకున్నా. సో ఇది ఎలా తయారు చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపించబోతున్నా. అండ్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇది తయారు చేసుకున్నప్పుడు నెక్స్ట్ డేనే సత్యనారాయణ వ్రతం ఉండే. సో అప్పటి వరకు మేము పీట దొరుకుతుందని అనుకున్నాము, కానీ దొరకలేదు. అయితే ఇంకా అప్పుడు నెక్స్ట్ డేనే వ్రతం కాబట్టి ఉన్న ఆప్షన్స్తోనే ఎలాగైనా పీట తయారు చేయాలనుకొని ఇంకా ఒక ప్లాన్ గీసుకొని అండ్ డైమెన్షన్స్ అవన్నీ కరెక్ట్గా రాసుకొని హోమ్ డిపో స్టోర్కి వెళ్ళి ఇవన్నీ పార్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ అసెంబుల్ చేసాము. సో ఇప్పుడు నేను ఇవన్నీ పార్ట్స్ డైమెన్షన్స్ అండ్ ఇక్కడ స్టోర్లో ఈ పార్ట్స్ నేమ్స్ ఏంటి అండ్ అవైలబుల్ ఆప్షన్స్ ఫర్ ఈచ్ పార్ట్ అవి చూపిస్తాను మీకు. అండ్ అసెంబుల్ చేసుకునేటప్పుడు కూడా ఎలా అసెంబుల్ చేసుకోవాలో అది చూపిస్తాను. సో ఈ బేస్ పార్ట్ అండ్ ఈ కవర్ చేసే పార్ట్ వీటిని ప్లైవుడ్ అంటాము. అది ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా అయితే పెద్ద షీట్ అయినా ఉంటుంది, లేకపోతే ఇలా సపరేట్గా అయినా దొరుకుతుంది. అండ్ ఇది మొత్తము స్క్వేర్ షేప్లో ఉంది, 24 inches by 24 inches. అండ్ సేమ్ ఇది కూడా అంతే. ఇది నేను 2 feet by 4 feet తీసుకొని 2 partsగా కట్ చేయించిన. హోమ్ డిపోలో వాళ్ళు మనకి ఈజీగానే కట్ చేయడానికి ఇస్తారు, మనం డైమెన్షన్స్ వాళ్ళకి కరెక్ట్గా చెప్తే. సో వాళ్ళు ఇది 2 partsగా కట్ చేసి ఇచ్చారు. సో నేను ఒకటి పైన దానికి ఒకటి బేస్ దానికి వాడుకున్నా. సో ఇక్కడ ప్లైవుడ్కి సైడ్కి అంత బేర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మౌల్డింగ్ యాడ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. సో ఆ మౌల్డింగ్ కూడా 4 sides యాడ్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది ప్లైవుడ్కి అటాచ్ చేసిన మౌల్డింగ్ డిజైన్. సో ప్లైవుడ్ నార్మల్గా సైడ్కి మొత్తము రఫ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా మౌల్డింగ్ పెడితే మంచి నీట్గా కనిపిస్తుంది. సో ఇది ఈ 2 ప్లైవుడ్స్ 1 inch విడ్త్తో ఉన్నాయి. సో మనం తీసుకునే మౌల్డింగ్స్ కూడా మినిమం 1 inch ఉండేలా తీసుకోవాలి. ఒకవేళ 1 inch కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇలా మనం పైనుంచి పెడితే ఇలా కిందికి వచ్చినా కానీ నీట్గా డిజైన్ కనిపిస్తుంది. సో ఈ మౌల్డింగ్ను కూడా మన ప్లైవుడ్ సైజుని బట్టి కట్ చేయించాలి. సో ప్లైవుడ్ 24 inches by 24 inches కాబట్టి ఈ మౌల్డింగ్ని 2 sides కోసము 24 inches అండ్ 2 sides కోసము 25 inchesగా కట్ చేయించాలి. అండ్ మనము పైన వచ్చే కవర్ చేసే ప్లైవుడ్కి కూడా సేమ్ అంతే, 2 sides కోసము 24 inches అండ్ అదర్ 2 sides కోసం 25 inches. అండ్ ఇవి టేబుల్ లెగ్స్ అని దొరుకుతాయి స్టోర్లో. అండ్ ఇది 6 inches లెగ్. సో ఇలాంటివి 4 తీసుకున్నాను. అండ్ ఒకవేళ ఆన్లైన్లో ముందే రీసెర్చ్ చేసి ఏలో ఉందో చూడాలనుకున్నా కానీ మీరు టేబుల్ లెగ్స్ అని సెర్చ్ చేస్తే చాలా డిఫరెంట్ టైప్స్ వస్తాయి. సో దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకొని చేయొచ్చు. యాక్చువల్గా 6 inches అయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది పీట హైట్కి. అండ్ 8 inches అయితే మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 6 inches పర్ఫెక్ట్. సో ఇది పోల్, ఒక సింగిల్ పోల్ తీసుకొని 4 partsగా కట్ చేయించిన, ఈచ్ 24 inches. అండ్ దీంట్లో కూడా మనకి వేరే ఇంకా ఎక్కువ మిల్ వర్క్ ఉన్నవి, ఇంకా ఎక్కువ డిజైన్ ఆర్ ఈ డిజైన్ లాగా ఉన్నవి కూడా దొరుకుతుంది. సో ఆ రోజు మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి అంటే బేసిక్ దాంతోనే మూవ్ అయినాము.
ఇక్కడ నేను యూజ్ చేసిన పార్ట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఒకవేళ మీరు సేమ్ ఇలాగే చేయాలనుకుంటే. ఈ పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేయడం కోసము నేను నార్మల్ చిన్న నెయిల్స్ యూజ్ చేసిన అండ్ లిక్విడ్ నెయిల్స్ యూజ్ చేసిన. ఇలా అంటే ఇప్పుడు మనము కొన్నిటికి స్క్రూ పెట్టలేం కాబట్టి ఫస్ట్ లిక్విడ్ నెయిల్స్ పెట్టేసి తర్వాత నార్మల్ నెయిల్స్తోని పెడితే అప్పుడు కరెక్ట్గా మంచిగా ఫిక్స్ అవుతుంది. సో నేను ఈ సైజ్ నెయిల్స్ వాడిన, మినిమమ్ 1 ఇంచ్ ఉండి 2 ఇంచెస్ నెయిల్స్ అయినా కానీ 2 ఇంచెస్ లాంగ్ ఉన్న నెయిల్స్ అయినా కానీ బాగానే పనిచేస్తాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద బాటమ్ మనము ఈ ప్లైవుడ్స్కి మార్క్ పెట్టుకోవాలి. ఈ మన లెగ్స్ అండ్ ఈ పోల్స్ ఎక్కడ వస్తాయో, సో ఈ లెగ్స్ అండ్ పోల్స్ వచ్చే స్పేస్ 2 ఇంచెస్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ 2 ఇంచెస్ ఫ్రమ్ దిస్ సైడ్ అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మనం లెగ్ ఎక్కడ పెడతాము అండ్ ఈ పోల్ ఎక్కడ ఫిక్స్ చేస్తాము. సో ఇది పెట్టే అక్కడ మనం మార్క్ చేసుకున్న 4 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. సో అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర కొంచెం డ్రిల్ చేసేసుకొని అండ్ ఈ లెగ్స్కి ఆల్రెడీ పైన స్క్రూలు వచ్చినాయి మనకి దేంట్లోనైనా బిగించేటట్టుగా. సో అయితే ఆ స్క్రూ సైజ్కి తగ్గట్టు ఈ మన ప్లైవుడ్కి కొంచెం వెరీ స్మాల్గా డ్రిల్ చేస్తే సరిపోతుంది. సో ఆ డ్రిల్ చేసినాక ఈ లెగ్స్ని దానికి అటాచ్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఎట్లయినా ఈ లెగ్స్ సపరేట్గా వచ్చినాయి కాబట్టి అండ్ ఆల్రెడీ స్క్రూలు వచ్చినాయి కాబట్టి జస్ట్ మనము అలా ఆ డ్రిల్ చేసిన దాంట్లోకి ట్విస్ట్ చేసేస్తే లెగ్స్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. అండ్ ఈ ప్లాంక్స్కి ఇక్కడ ఈ మౌల్డింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లిక్విడ్ నెయిల్స్ 2 సైడ్స్కి అప్లై చేసి ఇటు ప్లైవుడ్కి కొంచెం అప్లై చేసి అండ్ ఈ మౌల్డింగ్ వెనకాల సైడ్ కూడా అప్లై చేసిన. సో అప్లై చేసినాక ఇది పెట్టేసి అండ్ మన నార్మల్ చిన్న నెయిల్స్ ఉంటాయి కదా, ఆ చిన్న నెయిల్స్ కూడా కొట్టినాం. సో అలానే మౌల్డింగ్ ఈ 4 సైడ్స్కి పెట్టుకోవాలి ప్లైవుడ్కి. సో పెట్టుకున్నాక అండ్ పైన ఉన్న ప్లైవుడ్కి కూడా సేమ్ అలానే మౌల్డింగ్ అటాచ్ చేయాలి కొద్దిగా. నెక్స్ట్ ఈ పోల్స్ అటాచ్ చేయాలి. సో ఈ పోల్స్ అటాచ్ చేయడానికి ఈ పోల్స్కి అలా ఈ లెగ్స్కి వచ్చినట్టుగా పైన స్క్రూలు రాలేదు. సో ఇవి సపరేట్గా జస్ట్ నార్మల్ పార్ట్స్ కాబట్టి డ్రిల్ చేయకుండా లిక్విడ్ నెయిల్స్తోని అటాచ్ చేయాలి. సో ఈ పైన ప్లైవుడ్కి మనం 4 కార్నర్స్కి మార్క్ చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ గ్యాప్తోని 4 కార్నర్స్కి మార్క్ ఎలా చేసుకున్నామో కింది ప్లైవుడ్కి ఇక్కడ పైదానికి కూడా అలానే చేసుకోవాలి. సో చేసుకున్నాక ఈ పోల్ని పైన ప్లైవుడ్కి లిక్విడ్ నెయిల్స్తోని అటాచ్ చేయాలి ఫస్ట్. సో అలానే 4 పోల్స్కి లిక్విడ్ నెయిల్స్తోనే అటాచ్ చేయాలి. అండ్ లిక్విడ్ నెయిల్స్తోని అటాచ్ అయినాక పైనుంచి మళ్ళీ పోల్కి కిందికి పోల్లోకి వచ్చేటట్టుగా నెయిల్ కొట్టాలి. అండ్ మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఈ పోల్స్ ప్లైవుడ్కి అటాచ్ చేసేటప్పుడు లిక్విడ్ నెయిల్స్తో అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ పోల్ క్రాస్గా పోకుండా చూసుకోవాలి. అది మనము లిక్విడ్ నెయిల్స్ పెట్టినాక ఒక 2 మినిట్స్ దాన్ని అట్లనే పట్టుకొని ఉండాలి. సో దట్ అది మళ్ళీ క్రాస్గా పోకుండా ఉంటుంది, మంచిగా స్ట్రైట్గా నిల్చుంటుంది అన్నట్టు. లేకపోతే అది క్రాస్గా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా లిక్విడ్ నెయిల్స్ పెట్టినాక మంచిగా దాన్ని కరెక్ట్గా పట్టుకొని ఉండాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న పోల్కి ఆల్రెడీ పైన స్క్రూ ఇస్తే సేమ్ మనం కింది దానికి ఎలా ఫిక్స్ చేసుకున్నామో లైట్గా కొంచెం డ్రిల్ చేసి వాటిని ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ పైన ప్లైవుడ్కి ఇలా 4 పార్ట్స్ వచ్చినాక నెక్స్ట్ ఏంటి అంటే ఈ పైన పార్ట్ని కింది పార్ట్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి, ఇక్కడ అటాచ్ చేయాలి కాబట్టి. అండ్ దీనికి ఆల్రెడీ ఇక్కడ కింద నుంచి ఈ లెగ్ స్క్రూ అటాచ్ అయి ఉంది. సో అప్పుడు మేము ఏం చేసినామంటే 4ని అటాచ్ చేయడానికి లిక్విడ్ నెయిల్స్ యూజ్ చేసినాము. సో లిక్విడ్ నెయిల్స్ అనే క్రీమ్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి ఇవి కరెక్ట్గా పట్టుకొని అలా ఒక 1 to 2 మినిట్స్ కరెక్ట్గా పట్టుకుంటే అవి స్ట్రైట్గా వచ్చేటట్టు ఉంటుంది. ఒకవేళ మనం పట్టుకొని వెంటనే వదిలేస్తే అటు ఇటు సైడ్కి పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కరెక్ట్గా ఒక 1 to 2 మినిట్స్ వాటిని ఇలా లిక్విడ్ నెయిల్స్ పెట్టినాక ఇలా మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకోవాలి. సో ఇలా లిక్విడ్ నెయిల్స్ పెట్టినాక టిపికల్లీ 24 అవర్స్లో ఆరిపోతుంది. బట్ మీకు కొద్దిగా ముందు కావాలనుకున్నా కానీ ఒక 10 అవర్స్ అలా ఉంచినాక
ఎక్కువ కదిలించకుండా ఇంకా మీరు దీనిపైన వర్క్ చేయాలనుకుంటే ఒక 10 అవర్స్ టైం ఇచ్చి వర్క్ చేయడం బెస్ట్. సో నేను ఇలా వ్రతం పీట తయారు చేసుకున్నాను ఇంట్లో ఈ పార్ట్స్తో. అండ్ టైం ఏం పట్టలేదు. అండ్ ఒకవేళ మీరు కూడా చేసుకోవాలనిపిస్తే ఈ డైమెన్షన్స్ అండ్ ఈ టిప్స్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్కువ డెకరేటివ్గా పీట ఉండాలంటే ఇక్కడ మనము మిల్ వర్క్ ఇది దొరుకుతుంది, ఇలా ఫోటోలో చూపిస్తున్నట్టు. సో అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా 4 సైడ్స్ పెట్టుకున్నా బాగుంటుంది, ఓన్లీ 1 సైడ్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది. సో అంతా రెడీ అయినాక పీటకి మంచిగా కలర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా శాండింగ్ చేసేసి మంచి ఎల్లో కలర్ వేసుకొని రెడ్, వైట్ అలా గ్రీన్తో ఇలా రౌండ్గా బొట్లు లాగా పెట్టవచ్చు. అండ్ అప్పుడు మాకు టైం లేదు కాబట్టి ఇంకా కలర్ వేసి అది ఆరడానికి టైం ఇవ్వాలి కదా, అంత టైం లేదు కాబట్టి మేము పసుపు రాసినాము. సో పసుపు రాసినా కానీ మంచిగా ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది. అండ్ ప్రతిసారి వ్రతం కోసం మళ్ళీ వాడుకుందాం అనుకున్నప్పుడు నేను మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసేసి పేపర్ టవల్తో మళ్ళీ పసుపు రాస్తా. ఎందుకంటే ఇది ఆల్రెడీ పెయింట్ వేసి లేదు కాబట్టి పసుపు రాస్తే మళ్ళీ మంచిగా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఈ పసుపులో నేను కొంచెము ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసి, సో దట్ ఆయిల్ వేస్తే కొద్దిగా మంచిగా చెక్కకు పట్టుకుంటుంది కాబట్టి. సో ఇది మా వ్రతం పీట అండ్ నేను ఏ పార్ట్స్తో ఎలా అసెంబుల్ చేసుకున్నాను. సో ఇక యూఎస్ఏలో రెడీమేడ్గా పీటలు దొరకవు కాబట్టి ఇలా చేసుకుంటే వ్రతాల కోసం చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా, ఎస్పెషల్లీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి. ఈ వీడియో నచ్చితే హిట్ లైక్ బటన్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.